గైస్, కమింగ్ టు మై నెక్స్ట్ వీడియో. ఆపరేషన్ సింధూర్ అసలు ఏంటి? ఈ ఆపరేషన్ సింధూర్ ఒక పేరులోనే మొత్తం మెసేజ్ వచ్చేలాగా క్రియేట్ చేశారు మన ఇండియా వాళ్ళు. అదేంటి దాని గురించి ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడులు అయితే ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్పై విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లు సైన్యం అయితే ప్రకటించింది. దీంతో ప్రపంచం అయితే ఒక్కసారిగా అయితే ఉలిక్కిపడింది. ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాక్కు బలమైన సందేశాన్ని అయితే అందించారు. ఈ పేరును ప్రధాని నరేంద్ర మోదీ సజెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘాతకానికి పాల్పడిన వారిలో ఎక్కువ మహిళలే బాధితులుగా ఉన్నారు. అదేంటో చూసేద్దాం. పర్యాటకులను ఉగ్రవాదుల లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో అయితే పురుషుల్ని మెయిన్ టార్గెట్ చేశారండి. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రముఖ టార్గెట్ చేసిన జంటల్లో అప్పటికి 6 రోజుల క్రితమే పెళ్ళైన నవవధూవరులు వినయ్, నర్వాల్, హిమాన్షి ఉన్నారు. టెర్రరిస్టులు వినయ్ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెలు విలిసిల్లేలా రోధిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. వినయ్ నేవీ అధికారి కూడా. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలను ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యూదులకు పెట్టే వీరతిలకం అని కూడా అర్థం దీనిలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై ఆపరేషన్ సింధూర్.